జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో భార్య భర్త మధ్య గొడవ జరిగింది. భర్తపై మరిగే నూనె పోసింది భార్య. తీవ్ర గాయాల పాలైన భర్త వెంకటేశ్ చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూర్చోబెట్ట ఏం కాదు ధైర్యం కూడా ఏమైతుంది పోబెట్ట ఏం కాదు ఎందుకోసం ఏమైంది కొట్లాడి పెట్టుకొని పొద్దున్నే ఉడికిని నూనె పోసి ఏం పేరు నీ భార్య పేరు? పద్మ. పిల్లలు అయిందా? కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో భార్య భర్త మధ్య గొడవ జరిగింది. భర్తపై మరిగే నూనె పోసింది భార్య. తీవ్ర గాయాల పాలైన భర్త వెంకటేశ్ చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొట్లాడి పెట్టుకొని పొద్దున్నే ఉడికిని నూనె పోసి ఏం పేరు నీ భార్య పేరు? పద్మ. పిల్లలు అయిందా? కూడా ఇంకా ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, భార్య భర్తపై మరిగే నూనె పోయడానికి కారణాలేంటి? భార్య ఏం చెప్తుంది? రైట్, మనం జోగులాంబ గద్వాల జిల్లాలో అయితే దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో ముందుగా భార్య భర్తల మధ్య చిన్న గొడవ స్టార్ట్ అయ్యి నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకున్న ఘటన అయితే మొత్తం జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఒకసారిగా ఒక ఇబ్బందిగా చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా నిద్రిస్తున్న భర్త వెంకటేశ్వర ఉన్నారో ఆయనపై మరిగే నూనె పోస్తుంది భార్య పద్మ. వెంకటేష్ అక్కడికక్కడ తీవ్రంగా గాయపడడంతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి అయితే కూడా ఒక 2 రోజులు చికిత్స పొందుతూ వెంకటేష్ ఆసుపత్రిలోనే నడిపించినట్టుగా కూడా ఇటు కుటుంబ సభ్యులంతా కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 8 సంవత్సరాల క్రితం కూడా వెంకటేష్ పద్మలకైతే వివాహం జరిగింది. వీరికి 3 సంతానం ఉండగా వివాహానంతరం కూడా భార్య భర్తలు తరచూ గొడవ పడేవారని కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నెల ఏదైతే 11వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న వెంకటేష్ అయితే భార్య పద్మ ఒకసారిగా ఇవన్నీ కూడా ఘటనలంతా కూడా మనసులో పెట్టుకుని వేడి నూనె పోయడంతో తీవ్ర గాయాలతో కర్నూలుకి అయితే తరలించిన నేపథ్యంలో మొత్తానికి అయితే కూడా 4-5 రోజుల పాటు పూర్తిగా ఏదైతే నూనె పోసిన తర్వాత కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పూర్తిగా వెంకటేష్ అయితే మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా భార్య పద్మను పోలీసులు అయితే ప్రతి అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా భార్య పద్మ వాళ్ళని చనిపోయినట్టుగా కూడా పోలీసులు విచారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా పద్మను రిమాండ్ తరలించే అవకాశం ఉంటుందని కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. పోబెట్ట ఏం కాదు ఎందుకోసం ఏమైంది? కొట్లాడి పెట్టుకొని పొద్దున్నే ఉడికిని నూనె పోసి ఏం పేరు నీ భార్య పేరు? పద్మ. పిల్లలు అయిందా? కూడా కూర్చోబెట్ట కూర్చోనే ఉండే పద్మమ్మ అండ్ వెంకటేష్ అని. వీళ్ళకి ఒక 8 years బ్యాక్ పెళ్ళైంది. వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. వీళ్ళకి సంసారం విషయంలో ఒక 4 సంవత్సరాల నుండి చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా పెద్ద మనుషులు పరిష్కారం చేసి చాలా సార్లు పెద్ద మనుషుల సమస్యను పరిష్కారం చేశారు. మళ్ళీ సెట్ చేయడం జరిగింది.
10వ తారీఖు కూడా ఇద్దరి మధ్య పొలం దగ్గరికి వెళ్లే విషయంలో గొడవ రావడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఇద్దరు కలిసి ఆ లోకల్ సర్పంచ్ ఇంతకుముందు వాళ్ళ ఇంటి పక్కన ఉండే సర్పంచ్ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సర్పంచ్ గారు నైట్ లో ఈ టైంలో ఎందుకమ్మా పొద్దున్నే మాట్లాడతా పిలిపించి మాట్లాడదాంలే ఇష్యూ లేకుండా చేద్దామని చెప్పిండు. ఇద్దరు వెళ్ళి ఇంటి దగ్గర పడుకున్నారు. 11వ తారీఖు తెల్లారుగానే మార్నింగ్ 5 గంటలకి భార్య ఇప్పుడు నైట్ అతను కొట్టిండు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న ఆయిల్ ని వంట నూనెని బాగా వేడి బాగా ఆయిల్ మసిలిన తర్వాత భర్త నిద్రపోతున్నాయి. పడుకుంటున్న పక్కన ఉన్న చిన్న పాపతో కలిసి పడుకునే అతను ఆ పాపను తీసి పక్క పడి వేరే మంచంలో పడుకోబెట్టి భర్త కప్పుకున్న చెద్దరిని పక్కన తీసేసి అకస్మాత్తుగా అతని మొహం మీద బాడీ మీద మొత్తం ఆయిల్ పోయడం జరిగింది. ఇమీడియట్లీ అతను బయటకు పరిగెత్తి ఇట్లా ఆయిల్ పోసింది చెప్పడం జరిగింది. అక్కడ లోపల వాళ్ళు అందరూ ప్రైవేట్ కార్ తీసుకొని గద్వాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది.